బస్సు నంబర్ 307 జీవితాల సంగమనది ఉదయం 5 గంటలు. ఆకాశం ఇంకా పూర్తిగా తెల్లబడలేదు. నీలం, బూడిద రంగుల మధ్య సూర్యుడు మెల్లగా లేవడానికి సిద్ధమవుతున్న వేళ. చిన్న పట్టణం బస్టాండ్లో ఒక్కొక్కటిగా జీవితాలు చేరుతున్నాయి. అక్కడే నిలబడి ఉంది బస్సు నంబర్ 307, పాతదైనా, ఎన్నో కథలను తన గుండెల్లో దాచుకున్న బస్సు. కండక్టర్ రామయ్య, 60 ఏళ్ల వయసు, ముడతల ముఖం మీద చిరునవ్వుతో టికెట్లు చింపుతున్నాడు. ఏమండి, చివరి స్టాప్ వరకా ఎవరైనా అని అలవాటుగా అడుగుతున్నాడు. డ్రైవర్ శంకర్ బస్సు ముందు నిలబడి ఇంజిన్ని తట్టుతూ, ఈ రోజు కూడా మనల్ని సేఫ్గా తీసుకెళ్తావు కదా అని బస్సుతోనే మాట్లాడుతున్నాడు. మొదటి ప్రయాణికుడు రైతు మల్లయ్య చిన్న సంచితో ఎక్కాడు మల్లయ్య. కళ్లలో అలసట, చేతుల్లో కష్టం. పొలం అప్పు కోసం బ్యాంక్కి వెళ్తున్నాడు. బస్సు కదలగానే అతని మనసులో ఆలోచనలు కూడా కదలాయి. ఈసారి లోన్ వస్తే బాగుండేది, లేకపోతే భూమి అమ్ముకోవాల్సిందేనా? రెండో ప్రయాణికురాలు, కాలేజ్ అమ్మాయి అనూషియర్ ఫోన్లు చెవుల్లో పెట్టుకుని కిటికీ దగ్గర కూర్చుంది. నగరంలో చదువుతున్న అనూషకి ఈ బస్సు అంటే ఇష్టం. ప్రతి ప్రయాణం ఆమెకు కలల ప్రయాణం. ఒక రోజు నేను కూడా ఈ ఊరిని దాటి చాలా దూరం వెళ్తాను అని కిటికీ బయట చూసుకుంటూ ఆలోచించింది. మూడో ప్రయాణికుడు, మాజీ సైనికుడు నరసింహన్ చేతిలో చిన్న పాత బ్యాగ్, ఛాతీ మీద పతకాలు. ఎవరితోనూ మాట్లాడకుండా వెనుక సీట్లో కూర్చున్నాడు. దేశం కోసం పోరాడిన రోజులు, ఇప్పుడు ఒంటరిగా మిగిలిన జీవితం అన్నీ ఈ ప్రయాణంలో అతని మనసులో తిరుగుతున్నాయి. బస్సు ఊరిని దాటి పొలాల మధ్యకి వచ్చింది. పచ్చని పొలాలు, కాలువల్లో నీరు, ఎద్దుల గుంపులు, ప్రకృతి మొత్తం బస్సుకు తోడుగా నడుస్తోంది. ఆ కనక బస్సు ఆగింది. ముందు రోడ్డుపై ఒక పాత చెట్టు పడిపోయింది. అందరూ దిగారు. రైతు మల్లయ్య ముందుకు వెళ్లి, మనందరం కలిసి తొలగిద్దాం అన్నాడు. కాలేజ్ అమ్మాయి అనూష కూడా చేతులు మురికిపెట్టింది. మాజీ సైనికుడు నరసింహం ఒక్కసారిగా ముందుకు వచ్చి చెట్టును సరైన దిశలో లాగించాడు. అక్కడే చిన్న సంఘం ఏర్పడింది. వేరువేరు జీవితాలు, ఒకే లక్ష్యం. చెట్టు తొలగిన తర్వాత బస్సు మళ్లీ కదిలింది. కానీ ఈసారి బస్సులో వాతావరణం మారిపోయింది. అందరూ మాట్లాడుకుంటున్నారు, నవ్వుతున్నారు. కండక్టర్ రామయ్య నెమ్మదిగా అన్నాడు, ఈ బస్సు రోడ్డు మీదే కాదు, మన జీవితాల మధ్య కూడా ప్రయాణం చేస్తుంది. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న వేళ బస్సు చివరి స్టాప్కి చేరింది. ప్రయాణికులు దిగుతున్నారు. కానీ వాళ్ల మనసుల్లో ఈ ప్రయాణం అక్కడితో ఆగలేదు. రైతు మల్లయ్యకు బ్యాంక్లో ఆశ చూపించారు. అనూషకి కొత్త ధైర్యం వచ్చింది. నరసింహానికి చాలా రోజుల తర్వాత మనుషుల మధ్య ఉన్న ఆనందం గుర్తొచ్చింది. బస్సు నంబర్ 307 మాత్రం మౌనంగా నిలబడి ఉంది. రేపు మళ్లీ కొత్త ప్రయాణం, కొత్త కథలు, కొత్త జీవితాలు. ఎందుకంటే ప్రతి బస్సు ప్రయాణం ఒక చిన్న జీవన గాథే.